ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏ అధికారులైనా కానీ రైతులను కష్టం చేసి పంట పండించినటువంటి మనందరికి అన్నం పెట్టి రైతులను ఇబ్బంది పెట్టొద్దు ముందు. అట్లా సైకలాజికల్గా ఫస్ట్ దాంట్లో ఉండాలి. ఇప్పుడు రైతులు ఇప్పుడు నిన్న సాయంత్రం వచ్చిండ్రు, వాళ్ళు రాత్రి ఈడనే పన్నారు, ఏం తింటారో తెలియదు, పొద్దుగాలు ఏం తింటారో తెలియదు, మధ్యాహ్నం వరకు తెలియదు. ఈడికి వచ్చినాక మళ్ళీ ఈడికెళ్ళి వర్గాలు పోవాలని చెప్తుండ్రు, గజ్వేల్కి వచ్చినాక వర్గాలు పోవాలంటారు. ఆ వర్గాల పరిస్థితి అది తెలియదు. అధికారులు ఎవరో ఉంటే వాళ్ళ నెంబర్లు లేవు, ఒకవేళ చేసినా నెంబర్లు కలిసినా కానీ వాళ్ళు కూడా చేతులు ఎత్తే పరిస్థితిలో ఉన్నారు మొత్తం. అసలు విత్తనాల కాడికెళ్ళి నకిలీ కాడికెళ్ళి స్టార్ట్ అయింది రైతులకు ఇబ్బందులు. ఆఖరికి పండించిన పంటను కొనేటందుకు కూడా ఇది ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజ్ చేసుకోలేకపోవడం అనేది కంప్లీట్గా మెకానిజం మొత్తం ఫెయిల్యూర్. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు పంట ఎక్కువ పండింది అని చెప్తున్నారు, ఎక్కువ పండితే దాని ప్రకారంగా నువ్వు ప్లానింగ్ చేసుకోవాలి కదా. నీకు మొదలే తెలుస్తుంది కదా, మొదలు తెలిసినప్పుడు పెట్టాలి. మనం ఇది ఒక్క దగ్గర కాదు, కొన్ని జాగాలల్లో కొంత ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను నిన్న ఒలిగొండకు పోయినాం, మనం ఒలిగొండకు పోతే మొత్తం ధాన్యం తడిచినప్పటికి 2 నెలలు. అంతకుముందు 15 రోజుల ముందు 23వ తారీఖు పోయిన నెల పోయిన కాడిది మొన్నటి వరకు కూడా కొనలేదు ఇంకా. ఇప్పుడు నేను పోయి వచ్చిన తర్వాత నేను ఏ రైతుల ఆడవాళ్ళు అక్కడ ఉండేనో వాళ్ళు ఇమీడియట్గా రాత్రి తీపిచ్చేసారు కొంతమంది. అంటే ఇప్పుడు మనం పోయి మైకులు పెట్టి జనం ముంగట కెమెరాలు పెట్టి జనానికి చూపిస్తే కానీ సోయికి వస్తలేరు. మనం పోయిన కాడనే సాఫ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మొగులైంది జరంతా, సాయంత్రం వరకు వర్షం పడ్డది అనుకో, ఇప్పుడు ఇవి తడుస్తాయి. అంటే దీని నష్టం ఎవరు చేయాలి? ఇప్పటికే ఇప్పుడు మొన్నటి దాకా కొనకపోతే ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. ఈ జిల్లాలో చచ్చిపోయారు, పక్క జిల్లాలో కరీంనగర్ చచ్చిపోయినారు. ఇప్పుడు ఇది తడుస్తుంది, నష్టము అప్పుల పాలు కావాలి. ఇప్పటికి అసలు యాక్చువల్గా కాలం స్టార్ట్ అయింది, ఇప్పటికే నాట్ల కాలం స్టార్ట్ అయింది. ఇంకా కూడా వీళ్ళు సోయలేనట్టుగా ఆల్రెడీ పోయి వచ్చిన తర్వాత 3 మంత్రులు పెట్టి కలెక్టర్లతోని మీటింగ్లు పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా సేమ్ మళ్ళీ ఇదే పరిస్థితి ఉన్నది. ఇలా సండే ఆదివారం అని చెప్పని బంద్ చేసినామన్నారు. అక్కడ బయట అడిగితే ఏమంటారు, అమాలీలు పని ఎక్కువ చేసిరని. ఈడ కాకపోతే ఈ ఒక్కరోజు గురించి ఇంకెక్కడి నుంచన్నా తెప్పించన్నా పని అయితే నడవనియాలి కదా. సండే అని చెప్పి క్లోజ్ చేస్తే ఎట్లా? అదే ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ అది కూడా ఇంత పీక్ టైంలో ఇప్పుడు వాళ్ళు పోయి ఇంటికాడ పోయి నాట్లు వేసుకోవాలన్నా లేకపోతే ఈ పనులు ఉండాలన్నా, ఇది క్లియర్ కట్గా ఏంటంటే అడ్మినిస్ట్రేషను రాజకీయ వ్యవస్థది పట్టించుకోనితనంతో జరుగుతున్న అనిపిస్తుంది. ఇది ప్రియారిటీ లేదు. పొద్దున్న లేస్తే వీళ్ళు ఫ్యూచర్ సిటీలు ఇంకేమేమో పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అవి మాట్లాడుతారు. కానీ ఈ మొత్తం అసలు ఊర్లల్లో కంప్లీట్గా ఏ కుటుంబమైనా ఇప్పుడు లాస్ట్ ఈ కాలం వచ్చిన తర్వాతనైతే ఏం బయట పనులు లేక అటు లేక వ్యవసాయం మీద కూడా ఎక్కువనే ఫోకస్ చేయడం జరిగింది. వీటి మీద ఉండి దీని మీద పర్ఫెక్ట్ కనుక మైండ్ అప్లై చేసి కనుక ఉండేది ఉంటే ఇలా రైతులకి నష్టం జరగకపోవు. రేపు ఇవంతా ఏమైతే ఆత్మహత్యలకు దారి తీస్తుంది. పట్టించుకుంటూ ఎవరు లేడు. అన్ని రాజకీయ పార్టీలు అట్లనే పాడైనాయి, ఒక ఈ పార్టీ అని కాదు. ఆపోజిషన్ వాళ్ళు కూడా కొట్లాడాలి కదా. ఈ రాగానే సీన్ సితారా చేసేందుకు బొమ్మలు వేసుకొని పేపర్లు వేసుకొని ఎవరు ఛానల్ మాజీ ముఖ్యమంత్రి పక్కకే ఫామ్ హౌస్ ఉన్నది. అప్పుడేమో కుర్చేసుకొని కూర్చుంటా మరి ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటే ఇదన్నా అమ్ముడు పోతాయి కదా. మా సొంటలో పోతేనే అక్కడికి పోగానే రేపు పొద్దుగాల వరకు ఇది ఖాళీ అవుతుంది కావచ్చు. ఇట్లా ఎన్ని దిక్కులు తిరగాలి మనం, ఎన్ని దిక్కులు తిరగాలి? తెలంగాణ అంటే ఎన్ని దిక్కులు తిరగాలి? పోనీ మొన్న ముఖ్యమంత్రి వచ్చిపోయిన కాడనైతే ఆదిగుట్ట దగ్గర పోయి వచ్చిన తర్వాత కూడా 15 రోజుల దాకా లేవు. కానీ ఏ కుప్పలు విజిట్ చేసినా కుప్పలు మాత్రం లేపారు, చెదలు పడుతున్నాయి. అంటే నేనేంటంటే చిన్న నష్టం, వీళ్ళకు చిన్న ఒక కుటుంబానికో 10,000, 15,000, 20,000 రూపాయలు ఫసలుకు నష్టపోయినా అది వాళ్ళ కుమిలేటివ్ అయ్యి ఎక్కువై అప్పుల పాలయ్యి ఉన్నాయి అమ్ముకొని. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, మొత్తం పుస్తలు అమ్ముకున్నారు, మట్టెలు అమ్ముకున్నారు, గిరివి పెట్టిండ్రు, పెట్టుబడి వెళ్తలేదు, ఇవన్నీ ముచ్చట చెప్పారు కదా. ఇప్పుడు ఈ నష్టం అంతా అయింది అనుకో, ఆ ఉన్నాయి కూడా కథం పట్టియాలి కదా. మళ్ళీ ఏదో మారవడం చేతులలో పడతాయి, అది అటే ఆ బంగారం అట్టే ఈ కథ అట్టే. ఆఖరి నిన్న ఎమ్మెల్యే ముంగనే చెప్తారు, నాకేం లేదయా నువ్వు 2 రోజుల్లో తీసుకోకపోతే పోయి మూసిలో దునుకుతా అని చెప్పినాను. ఇంకా నాకు వేరే దారి లేదు, అప్పు ఎట్లాగా అయినా ఆడ ఇంటి మీదకి వస్తాడు, ఏం చేసి అప్పు తీర్చాలి, పోయి అందులో పడతా అని చెప్పింది ఆయన ముంగటనే చెప్పింది. ఇప్పుడు ఇటువంటి ఉదంతాలు చాలా తెలంగాణలో ఎక్కడెక్కడ పోయినా సేమ్ అదే ఉంది. గిట్లుంటాయా గిట్ల కుప్పలు పడి ఇప్పుడు ఆయన చెప్పిన 15 రోజులు అని, ఇంకోటిది నెల రోజులు ఉన్నది, అటు పోతే ఇంకో 20 రోజులు ఉంటుంది, ఇంకో నెల 15 రోజులు ఉంటాయి. ఇట్లా కుప్పలు ఇట్లా ఉంటాయా చేసి దీన్ని ఇమ్మీడియట్గా అసలు గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నదే ప్రజలకు ఇబ్బంది కాకుంటుండి సక్రమంగా దాన్ని ఎప్పటికప్పుడు టైం ప్రకారంగా చేయాలి. ఇప్పటికీ 15 రోజుల ముందే ఇదంతా మొత్తం కంప్లీట్ ఫినిష్ చేసి రైతులకు 1 వారం రోజులు కనీసం రెస్ట్ అనేది దొరుకుతుంటే రెస్ట్ కూడా కాదు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇప్పటిదాకా అమ్ముడు పోక. అయితే మేము రైతులకు కిరాయి పెట్టమంటే ట్రాక్టర్ తీసుకుని లారీలు వస్తుండే.
దానికోసం మాకు మేము రైతు ఆల్రెడీ లారీలో పెట్టి పంపించినాం. అయితే వేరే వాళ్ళు మా రైతులు పోతలు అంటే ఊరికే ట్రాక్టర్ ఉందంటే పెట్టమంటే పెట్టినాం. ఎన్ని కిలోమీటర్లు నుంచి మాకు 13 కిలోమీటర్ 14 కిలోమీటర్లు. ఆడ లేదా మీ ఊర్లో మార్కెట్ ఆడనే నింపే లారీలో వస్తామని మాకు పంపిస్తే రైతులు ఏం చేసి ట్రాక్టర్ పెట్టమంటే పెట్టింది. నువ్వు వీడికి తీసుకొచ్చినావు. వీడేమంటున్నారు? ఇక్కడ కాల్ చేసలేరు నేను పోయిందని చెప్తాను. ఇప్పుడు లేదు, ఛాన్స్ లేదు లేదని చెప్తుంది. బయట ఏకంగా బోర్డు పెట్టి ఎంట్రీ లేదు. బుధవారం వేస్తాం, మంగళవారం అని పెట్టి సార్, ఆదివారం అని పెట్టి ఆదివారం సోమవారం అని పెట్టి. కానీ నిన్న నైట్ వచ్చిందో ఈయన పొద్దుటి వస్తే కాల్ చేసిపోయింది. ఈ మళ్ళీ సాయంత్రం వచ్చి కాల్ చేసి మరి ఇప్పుడు ఖాళీ చేస్తలేడు. నీకు రైతు నీకు ఇవ్వాల్సిందేగా? ఇవ్వాల్సిందే. మళ్ళీ 5 రోజు పెనాల్టీ కూడా ఇవ్వాల్సిందే. రైతు ఇస్తే ఇప్పుడు 13 కిలోమీటర్లకు ఆ నుంచి తీసుకొచ్చినందుకు ఎంత? 2500. 2500. మళ్ళీ ఆడికి పోయి మళ్ళీ వస్తే మళ్ళీ 2500. ఉండడానికి వెయిట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ వెయిటింగ్ ఛార్జ్ ఎవరు తీసుకోలేదు. అంటే 2 రోజులు 3 రోజులు అయితే తీసుకోవాలి ఎవరి దగ్గర. అంతే ఏం తీసుకోలేరు. ఊరు రైతులం కాబట్టి ఊరు వాళ్ళం కాబట్టి ఇక తీసుకోవాలి. అట్లా బయట వాళ్ళు అయితే తీసుకుంటారు. బయట వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు రేపటి దాకా ఉండాల్సి వస్తుంటావా? ఇక ఉండాలి. ఇప్పుడు లోడ్ చేసుకుని ఎక్కడ వాళ్ళు ఇంటికాడ కాల్ చేయండి తీసుకెళ్ళి మళ్ళీ. మరి ఇట్లా తిండి గిండి అవన్నీ ఎట్లా రైతు చూసుకుంటాడా? రైతు భరించాలి, లేకపోతే మేము భరించుకోవాలి. ఇక వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర, లేకపోతే మేము. రైతులేనా? ఏ పార్టీ? నాది ఏ పార్టీ సమస్య లేదు. నిజం చెప్పే. నాది ఏ పార్టీ లేదు. నువ్వు మంచిగా నాకు దొంగల పార్టీ ఏ పార్టీ అవసరం లేదు నాకు. నేను 15 ఎకరాలు పొలం వేసిన. ఇప్పటి వరకు రోడ్డు మీద ఉన్నాయి. 2 నెలలు అవుతుంది వరి కోసి. ఎక్కడ ఉన్నాయి? కేసారం, మన గజ్జూరు ఫస్ట్ వాడు. ఏడికి తెచ్చినవి? ధాన్యం ఏది? ధాన్యం రోడ్డు మీదనే ఉంది. ఇలా రానిస్తలేదు అసలు. ఇంతవరకు రానిస్తారు. 2 నెలలు అవుతుంది నేను వరి కోసి. ఇంతవరకు అట్లా ఇలా రానిచ్చే ప్రసక్తే లేదు మాకు. ఆ ఒడ్ల మీదకి 2-3 వాడి సచ్చారు. ఇప్పటికి నేను 1,10,000 దండకు కట్టినా. నా పరిస్థితి ఆ ఒడ్ల మీదకి పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు 15 రోజుల కింద 1,10,000 దండకు కట్టినా. అది ఎవరు భరించుకోవాలి? గవర్నమెంట్ భరించుకుంటుందా? ఈ దొంగ రాజ్యం పువ్వుల మూట. ఈ దొంగ రాజ్యం వచ్చినాక మొత్తం చంద్ర అయినాం. మా బతుకులే నాశనం అయిపోయినాయి. ఎందుకు కొంటలేదంటే ఇప్పుడు పోతలే ఒడ్లు ఎవరు కొంటలేరు. గవర్నమెంట్ కొంటలేదు అని సబ్సిడీ చెప్తారు సార్. అది అంటే మరి ఎక్కువ బండినే ఏం చేయాలంటారు? ఎక్కువ బండి అంటే ఆడ రోడ్ల మీద పోసుకోవాలి, లేకపోతే అంటు పెట్టుకోవాలి. మొన్న అంటు పెట్టినాం కదా, గట్లే అంటు పెడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 15 ట్రాక్టర్లు నింపుకొచ్చి ఆ చివరస మీద పోసిపోతా. నింపుతురు ఇప్పుడు తీసుకొచ్చి ఆడ పోసిపోతా. నేను నాకు వద్దిగా వడ్లే పోయా, నేను పంటనే చేయగానే. అసలు ఇంతవరకు ఒక్క బస్తా అమ్మలేదు సార్. నేను 15 ఎకరాల పొలం పెట్టినా. ఇప్పుడు 20 ట్రాక్టర్లు అయితే రోడ్డు మీదనే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఇప్పటికి దాని మీద 2 పడ్డారు. దాని మీద చావు బతుకుల మీద ఉన్నారు. 1,10,000 దండ కట్టినా. అది ఎవరు పెట్టాలి ఇప్పుడు? 2 నెలలు అవుతుంది వరి కోసి. ఇళ్ళకి తీసుకురా అంటేనేమో వద్దంటారు. ఎందుకు వీళ్ళంతా తెచ్చారు కదా, మరి నువ్వెందుకు? వాళ్ళంతా తెచ్చిరు అంటే 1-2 ట్రాక్టర్లు ఉన్నోళ్ళు ఎన్నో సందులలో బొందలలో పోసిపోయారు సార్. ఇప్పుడు నా 15-20 ట్రాక్టర్లు నేను ఏడ తెచ్చిపోయాలి? నాకు ఇప్పుడు 10 మంది లేబర్ కావాలి, 3-4 ట్రాక్టర్లు కావాలి. 1-2 నింపుకరాగానే చాలు ఏడ వస్తావు చెప్పంటారు. సగం ఆడైపోతాయా, సగం ఈడైపోతాయా? ఇప్పటికి 2 వర్షాలు పడి మొత్తం తడిచినాయి. అర్ధగాదం తడిచినాయి మొత్తం వల్ల. నా పరిస్థితి కాదు. అంత నష్టమే కదా మరి. మొత్తం నష్టం. చంద్ర గందరగోళం ఇది. ఈ ప్రభుత్వమే లంక ప్రభుత్వం. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు అనే సమస్య కాదు. వీడు వచ్చినాకనే తహసీల్ శని. పనులు అయితే పనులు కానీ ఏం లాభం చెప్పు? వీడు ఉండి వేస్ట్ గాడు. వీడు రైతులను నాగం చేసిండు, అనగదొక్కిండు. వేస్ట్ గాడు. వీని వద్దన వ్యవసాయాలు రైతులు బతికే ఛాయిస్ లేదు. వీని నొస్టులో లేదు. ఈ రేవంత్ రెడ్డిలో లేదు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అయింది అంతా. ఇవి అంత ఇబ్బంది వాళ్ళే. ఏదానికైనా మసాలాకైనా దేనికైనా కానీ మేము ఇబ్బంది పడనే వాళ్ళే. ఫోన్ చేస్తే షాప్ తెచ్చి ఇంటికాడ పడేసిండు. ఇప్పుడు యాపులాట ముడకాడ చదివినోడికి ఏం యాప్లు తెలుస్తుంది? మాకేం తెలుస్తుంది యాపు? అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ మాకేం తెలియదు. తొప్పలగూడు ఆ యాప్ తెలియదు, ఏం తెలియదు. 2400 అంట యూరియా. ఎందుకు సబ్సిడీలు ఇస్తున్నాను కేంద్రం చెప్తుంది కదా? ఏం సబ్సిడీలు ఇస్తుంది? సబ్సిడీలో మనవాడ దుమ్ము కూడా సబ్సిడీ లేదు. 2400 అయినాక సబ్సిడీ ఏం చేస్తుంది? 15 ఎకరాలు పండించినావు. 15 ఎకరాలకి నీకు ఎంత ఈసారి లాభం వచ్చేటట్టుంది? ఏం లాభం వస్తుంది? 1,10,000 కట్టి ఇంకా లాభం ఇది అన్ననే పోయింది. ఇక లాభం దండ కట్టిన అన్ననే పోయింది లాభం. ఇంకా లాభం మేడికెళ్ళింది నాకు. లాభం లేదు, తొప్పలగుడ్డ ఏం లేదు. నేనే సత్యకాలం ఉంది ఇప్పుడు. ఇప్పుడు మొన్న రుణమాఫీ కాలే నీకు? ఏదే దేనికి? ఇది దేనికి కాలే రుణమాఫీ? ఇంకా రుణమాఫీ ముచ్చట ఒడ్డు తీసుకుంటలేరు రా దేవుడా. అంటే ఇంకా రుణమాఫీ ముచ్చట మాకెందుకు? ఇంకా అది రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, తొప్పలగుడ్డ ఏం లేదు. అది ఎన్నడో మర్చిపోయినా. మంచిగా సభలు పెట్టి ఏం సభలో దొంగ సభ దగ్గర ఎకరం ఉన్న కేసుడు 2-3 ఆయనకి చేతులు దుప్పుకుండు. ఇప్పుడు ఎట్లా మరి? 15 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతావా, లేకపోతే ఇది తెస్తావా? నేను ప్రైవేట్ వాళ్ళకి ఏమమ్మా తీసుకుంటేనే సాపు గీట తీసుకొని, లేకపోతే చివరసం మీద పోసిపోతాను. నేను 100% పోసిపోతాను. నేను చివరసం మీద ఇవాళ ఇలా సండే 100% నేను చివరసం మీద పోసిపోతాను లేదో చూడు. ఓకే, థ్యాంక్ యూ. ఆరపిల్ల నుంచి అంటే ఒక్కరిదేనా ధాన్యం? అది మిల్లు నుంచి తెచ్చిరా? మిల్లు నుంచి రైతులదే. రైతులు ఒకటే రైతు అంతా లేదు, 10 మంది దాకా ఉన్నారు రైతుల వల్ల. ఓకే, అంటే మీరు ఆడ మార్కెట్ లో కొన్నది తెచ్చింది? వీటిలోకి మార్కెట్ లెక్కని 4 రోజులు అవుతుంది లారీ పెట్టి? 4 రోజులు అవుతుంది. ఏమంటున్నారు? కాలు అయితే అని చెప్తారు. ఒక్కొక్క మిల్లులలో 10 రోజులు అంటాను.
ఒక్కొక్క మిల్లులో 10 రోజులు 10 రోజులు అనుకుంటాను. ఆ. నెలలో ఒక్క ట్రిప్ కాదు కదా 3 ట్రిప్పులు సుతా పడతాడు. ఇప్పుడు మీ స్నానం ఏంది, తిండి ఏంది, కథ ఏంది? ఇదే పరిస్థితి ఏమున్నా ఘోరం పరిస్థితి. ఏడు పోకుండా ఇంటికి పోకుండా ఏడు ఉండాలి కావాలి. లారీ ఓనర్ ఎవరు? నవీన్. ఇప్పుడు మీరు డ్రైవర్. ఓనర్ ఏమో ఆడు ఉంటాడు, సరే ఆయనదే ఉంది. ఆయన వస్తుండు ఆయన కూడా వస్తుండు. ఆయనకు కూడా లాసే కదా, 4 రోజులు ఈయనే పెట్టు. 4 రోజులు అంటే ఆయనకు లాసు నాకు లాసు. ఉల్టా నేనే ఇవ్వాలి, మా ఓనర్కి నేనే 3-4 వేలు తెలుతున్నా. ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ కి ఏమైనా డబ్బులు ఇస్తారా? ఏమి ఇయ్యరు దీనికి ఏమి ఇయ్యరు. ప్రైవేట్ అయితే ఇస్తారు. 4 రోజుల నుంచి లారీ అట్నే పెట్టినావు. ఆ ట్రే ఉంది. ఇవన్నీ అవేనా? అవన్నీ అవే. మా వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు డ్రైవర్స్, వాడు మాట్లాడు. ఎక్కడ డ్రైవర్లు? అక్కడ లోపల ఉన్నారా? చెట్టు కింద.